బ్లాక్ బాస్టర్ అన్నీ చెప్పింది నిజం. సినిమా మాత్రం చెప్పరా సూపర్ 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 బ్లాక్ బాస్టర్. అన్నయ్య మన్నచ్చాడు. మంచి సౌండ్ సిస్టమ్ చూడండి. సినిమా ఎక్కకపోతే నన్ను నమ్మకండి, ఇంకా అంతే. అంత మంచి సినిమా. క్యారెక్టర్ ఒకటి, ఇలాంటి సినిమా ఒకటి ఎంచుకున్నందుకు రవి అన్నకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి మూవీ పక్కా సూపర్ 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 డూపర్ హిట్ అన్న, చూడొచ్చు. రేపు మళ్ళీ నా ఫ్యామిలీతో వస్తా, వాళ్ళకు కూడా చూపిస్తా. ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఇంకా రావాలి ఇండస్ట్రీలోకి. సాంగ్ వచ్చినప్పుడు ఎలా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. టెస్టులు అయితే మీరు మెంటల్. అసలు సినిమా చూస్తే వైబ్ అంటే చూడండి. సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్. ఇరుముడు సాంగ్ ఎలా ఉందన్న? సిరుమూడు సాంగ్ కి షూ తీసి దండం పెట్టుకోవాలి. అంటే సర్ప్రైజెస్ ఏమి ఉన్నాయన్నారు కదా, పాటలు ఉన్నాయా మరి? సర్ప్రైజెస్ ఉన్నాయి, రివీల్ చేయకూడదు బ్రో. చూసేవాళ్ళు రివీల్ చేస్తే ఇంకా మజా కిక్ ఉండదు. చాలా ఎక్సలెంట్ ఉంది, ఎక్సలెంట్ ఉంది మూవీ. బ్లాక్ బాస్టర్ అన్నీ చెప్పింది నిజం. సినిమా మాత్రం చెప్పరా సూపర్ 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 బ్లాక్ బాస్టర్. అన్నయ్య మన్నచ్చాడు. అంటే ఎలా ఉందన్న? సినిమా బాగుందన్న, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. అసలు రవితేజ తప్ప సినిమా ఎవరు సెట్ కదన్నా. అసలు చాలా చాలా బ్లాక్ బస్టర్ సినిమా. సినిమా మాత్రం థియేటర్ చూడన్నా, సినిమా చాలా బాగుంది. రవణ యాక్టింగ్ కానీ, రవణ తప్ప సినిమా ఎవరికి సెట్టే కదా. అసలు సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ అన్న. ఏడ్పించేసే క్లైమాక్స్ అసలు పీక్ క్లైమాక్స్ భయ్య, ప్యూర్ ఫ్యామిలీ ఎమోషనల్. నాకైతే ఏడుపు వచ్చేసింది. నేను మా ఫ్రెండ్ వచ్చాము, ఫుల్ ఏడుపు వచ్చింది. రేపు మళ్ళీ నా ఫ్యామిలీతో వస్తా, వాళ్ళకు కూడా చూపిస్తా. ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఇంకా రావాలి ఇండస్ట్రీలోకి. ఇరుముడు సాంగ్ వచ్చినప్పుడు ఎలా ఉందన్న వైబ్? అది మల్లెపూల పల్లకి సాంగ్ చాలా వైపు బాగుంది. ఇంకొక డీజే వర్షన్ కూడా ఉంది, అది చాలా బాగా అనిపించింది. అది అన్నిటికన్నా టచ్ బాగా, ప్యూర్ ఫ్యామిలీ మూవీ. బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చిండు రవణ అయితే. మల్లెపూల పల్లెకి ఉంటుంది డీజే వర్షన్, వేరే లెవెల్. అసలు థియేటర్ లో కూస్ బంప్స్ ఉంటాయి, సీట్ లో కూర్చోరు ఎవరు కూడా. స్వామి చాలా బాగుంది. చెప్పినట్టు 2 సాంగ్స్ పెట్టారు, 2 టైమ్స్ ప్లే చేశారు సాంగ్. డీజే వర్షన్, నార్మల్ వర్షన్ బాగా ఎమోషనల్ చేశారు. క్లైమాక్స్ కానీ, ట్విస్ట్లు కానీ అంతా బాగుంది. ఫ్యామిలీతో సహా అందరు వచ్చి ఎంటర్టైన్ చేస్తారు. మంచిగా ఉంది, బాగుంది. అందరు వచ్చాం. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎలా పడతా అలా ఉంది, ఓరా మాస్టర్ అవుతుంది అన్నది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం మొత్తం ఏడిపించాడు. అంటే ఏడిపించడం అంటే సినిమా బాగాలేదని కాదు, అంత ఎమోషనల్ చూపించాడని. అదిరిపోయింది సినిమా మొత్తం. కానీ ప్రతి ఆడపిల్లలు అయితే మాత్రం పక్కాగా ఏడిచొస్తారు, అంత కనెక్ట్ అయిపోయింది. మామూలుగా లేదు సినిమా. రవితేజ అన్నకు మాత్రం సూపర్ కమ్బ్యాక్ సినిమా. సూపర్. రామ్ చరణ్ గారు లేరన్న. రవితేజ అన్నకి స్వామి శర్మ చెప్ప. సోమవారం నుండి ఫ్యామిలీ ఆడియన్స్ పెరుగుతారు. ప్రొడ్యూసర్ ఒక రిక్వెస్ట్, ఇంటర్వెల్ కి ఖర్చు తెమ్మని చెప్పండి ప్లీజ్. ఏడ్పించేసాడు, చాలా బాగా డైరెక్ట్ సూపర్. మాస్ మహారాజా కాదు, ఎస్ఎస్ఆర్ డామినేట్ చేసిన రవణ ఇస్ బ్యాక్. జై రవణ. రవణ హిట్ కొట్టారు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. అందరూ ఎంకరేజ్ చేయండి. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం సూపర్. చాలా చాలా బాగుంది, చాలా ఎమోషనల్. మూవీ పరంగా వస్తే మాత్రం గట్టిగా అట్లా గట్టిగా అరిచే మూవీ అయితే కాదు. భక్తిగా, అసలు భక్తి లేనోటికి కూడా సినిమాకి వెళ్తే మాత్రం ఒక వైబ్ కానీ, సేమ్ అయ్యప్ప స్వామి చూసినట్టు మాత్రం రవి అన్నం చూస్తే మాత్రం సేమ్ అంతే ఉంటాడు. అది మాత్రం ఖచ్చితంగా వెళ్ళిన ప్రతి ఒక్కడు మాత్రం ఏడుస్తాడు పక్క. అది మాత్రం చెప్తున్నా, వెళ్ళిన ప్రతి ఒక్కడు ఏడవపోతే మాత్రం వాడు మనిషి పుట్టే వేస్ట్. ఇలాంటి క్యారెక్టర్ ఒకటి, ఇలాంటి సినిమా ఒకటి ఎంచుకున్నందుకు రవి అన్నకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి మూవీ పక్కా సూపర్ 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 డూపర్ హిట్ అన్న, చూడొచ్చు. చాలా రోజులైందన్న మంచి మూవీ చూసి అయితే. అది రవితేజ గారి నుంచి అయితే మంచి కంబ్యాక్. అయ్యప్ప స్వామి సాక్షిగా రవితేజ గారు అయితే మంచి పడేశారు. ఆ 2 సాంగ్స్ అయితే మామూలు వైపు కాదు. ఫస్ట్ సాంగ్ అంటే దేవుడి పాటలకి థియేటర్ కాన్సెప్ట్ అవడం అయితే నాకు తెలిసి ఇదే మొదటిసారి. అంత బాగా అయింది మూవీ. అండ్ నాలాంటి ఎమోషనల్ ఫీల్స్ అయితే సెకండ్ హాఫ్ చూడకండి, కానీ క్లైమాక్స్ మాత్రం
ప్యూర్ జస్టిఫికేషన్ అన్న. సినిమా మొత్తం అసలు నీకెందుకు అలాంటి సీన్స్ పెట్టాల్సి వచ్చింది అది ప్రతి చెప్పడం అయితే ప్యూర్ జస్టిఫికేషన్. లైక్ అదే చెప్తుంది కదా, అయ్యప్ప స్వామి సాక్షి గారు అయితే దాన్ని ఇచ్చాడు పర్ఫార్మెన్స్, మామూలు పర్ఫార్మెన్స్ కాదు, ద బెస్ట్ అన్న. రాజమౌళి గారిని డామినేట్ చేసిన యాక్టర్ అన్న ఆయన. సో మామూలు పర్ఫార్మెన్స్ కాదు, మంచి కంబ్యాక్ అన్నారు. రవితేజ గారిని ఎలా అయితే చూడాలనుకుంటారో అలా చూస్తారు. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. అయ్యప్ప స్వామి సాంగ్స్ రెండు ప్లే అయినప్పుడైతే గూస్ బంప్స్ అన్న మనుషులకి. థియేటర్ మంచి థియేటర్లు చూడండి, మంచి సౌండ్ సిస్టమ్ లో చూడండి. సినిమా ఎక్కకపోతే నన్ను నమ్మకండి, ఇంకా అంతే, అంత మంచి సినిమా. ఎందుకన్నా ఫ్లాప్స్ ఎందుకన్నా, ఎవరు లెక్కేస్తారన్న? మంచి సినిమా వచ్చింది, పిచ్చి పీక్స్ ఉన్న మూవీ, తప్పకుండా వచ్చి చూడండి. కానీ అదే అన్నా, సెకండ్ హాఫ్ అయితే ఏడిపించి పడేశారు. చాలా డిస్టర్బ్ అయ్యాను నేనైతే. కానీ క్లైమాక్స్ అయితే ప్యూర్ డిస్టర్బ్. క్లైమాక్స్ లో కొన్ని మాటలు ఉంటాయి, ఆ టచింగ్ చాలా బాగుంది. మూవీ చాలా మంచి మూవీ, అందరూ తప్పకుండా థియేటర్ రండి. మంచి సినిమా, ఎంజాయ్ చేయండి. అన్న సినిమా ఎలా ఉందన్న? అన్న ఎక్సలెంట్ మూవీ అన్న, ఇప్పుడే చూసేసి బయటకు వచ్చాను. సో ఫాదర్ ఉన్న డాటర్ రిలేషన్షిప్ ఉంది సినిమాలో, చాలా బాగుంది. డివోషనల్ పరంగా సూపర్. సెకండ్ హాఫ్ ఈజ్ లైక్ ఎక్సలెంట్ అనమాట. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పలేము, చాలా బాగుంది సినిమా. సో రవితేజ పర్ఫార్మెన్స్ అయితే ఓవరాల్ గా చాలా గుడ్ పర్ఫార్మెన్స్. ఇది ఏంటంటే డివోషనల్ ప్లస్ కమర్షియల్ కలిపి ఉంది సినిమా. ఇది చాలా బాగుంది, చాలా నచ్చుతుంది. కమ్బ్యాక్, ప్యూర్ కమ్బ్యాక్ అనమాట. అంటే ఇప్పటి వరకు అయితే లేదు, ఇది ఫ్యామిలీ హిట్ అన్నమాట. ఇప్పుడు మీరు రేపు సాటర్డే సండే చాలా ఫ్యామిలీని డ్రైవ్ చేస్తుంది. ప్లస్ డివోషనల్ పరంగా మన అయ్యప్ప ఉన్నాడు కాబట్టి అది కూడా. సాంగ్స్ అయితే ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ అయినా, సెకండ్ హాఫ్ లో ఉన్న ట్విస్ట్ అయినా చాలా బాగున్నాయి. సర్ప్రైజ్ అన్నారు కదా, మరి సర్ప్రైజ్ ఏమన్నా? అదే మీరు సినిమా చూస్తే తెలుస్తుంది అంటే, నేను రివీల్ చేయలేము. సెకండ్ హాఫ్ లో చాలా ట్విస్ట్ ఉన్నాయి, సో నేను ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకున్నాను. సాంగ్ వచ్చినప్పుడు ఎలా ఉంది? సాంగ్ వైబ్ సూపర్ ఉందండి. సాంగ్ చాలా బాగుంది. మల్లెపూల సాంగ్ చాలా బాగుంది. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. డాన్స్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా ఎలా ఉందన్న? ఇరుమూరు శ్రీరామ్ ఒక బ్లాక్ బస్టర్ అన్న. రవితేజ కెరీర్ లో ఒక ల్యాండ్ మార్క్ ఉన్నాయి. లాస్ట్ 5-6 మూవీస్లలో రవితేజ యాక్టింగ్ మనం సరిగ్గా చూడలేదు కదా. ఈ మూవీలో మాత్రం ఎమోషనల్ గానీ ఏడిపించారన్న రవితేజ అన్న, జీవించారన్న యాక్టింగ్ లో. బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఇది మాత్రం పక్క కమ్బ్యాక్ అన్న. ఇది ఎన్నో మనం కమ్బ్యాక్ అనుకున్నాం కానీ ఇది అసలైన కమ్బ్యాక్ అన్న. లాస్ట్ 5-6 మూవీస్ లో ఇది కమ్బ్యాక్, పక్కా షూట్ షాట్ కమ్బ్యాక్ అన్న. ఇది అంటే పిల్లతో వచ్చినప్పుడు ప్రతిసారి కంబ్యాక్ ఇస్తున్నారు కదా, అలాగే ఇది కూడా. అవును, సేమ్ అన్న. విక్రమార్కులాగానే సేమ్ సెంటిమెంట్ అన్న. కాకపోతే ఈసారి అయ్యప్ప స్వామి ఉన్నారు కాబట్టి ఇంకా అది డబుల్ ధమాగా అయిందన్న. బ్లాక్ బస్టర్ హిట్. సాంగ్ వచ్చినప్పుడు ఎలా ఉంది? అక్కడ సాంగ్ వచ్చినప్పుడు ఇంకా గుడి అన్న, ఇంకా మనకు అయ్యప్ప స్వామి గుళ్ళో ఉన్నట్టు ఉంది. ఇంకా మనకు ఒక థియేటర్ లో ఉన్నట్టు లేదు ఫీలింగ్, ఒక గుళ్ళో ఉన్నట్టు ఫీలింగ్. ఆ సాంగ్ వస్తే అలా ఉందన్న. అసలు సాంగ్ కోసం వెళ్ళాము పిల్లలు, వీళ్ళు సాంగ్ లేక క్లైమాక్స్ లో ఏడిపించారన్న రవితేజ. ఎంజాయ్కి వెళ్ళాము సాంగ్ కోసము, లాస్ట్ ఏడిపించాము. నాలుగు మూవీ క్లైమాక్స్ మాత్రం బాగుందన్న. ట్విస్ట్లు బాగున్నాయి మూవీలో. ఒక మంచి ఫ్యామిలీ మూవీ అన్న, అందరు చూసే మూవీ. ఓవరాల్ గా ఎంత కలిసి చేస్తుంది అంటారు? ఓవరాల్ పక్కా అన్న, పక్కా 100 crores పక్కా అన్న. దాని మించి ఎంత రావచ్చు కానీ 100 crores పక్కా రవిన్నకి. ఏమన్నా రవితేజ గారు ఇప్పటి వరకు స్టోరీ ఫ్యాక్షన్స్ లో అంత బాగలేదు అని చెప్పిన వాళ్ళు, మరి ఈ స్టోరీ ఎలా అనిపించింది? ఈ స్టోరీ పరంగా మెయిన్ హిట్ ఇది. స్టోరీ మెయిన్ అయ్యప్ప స్వామి భక్తులాగా ఉండడమే ఈ స్టోరీ ప్లస్ పాయింట్ అన్న. స్టోరీ మెయిన్ దాని వల్ల హిట్ అయింది. ఏం చెప్పాలంటే అయ్యప్ప స్వామి ఉండే ఈ సినిమా హిట్ చేశారన్న, అంతే. అయ్యప్ప స్వామి రవితేజ యాక్టింగ్ అన్న, ఈ రెండు కలిపి 23 హిట్టింగ్ అంతే. రవితేజ ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, చిన్నపిల్లలు, అమ్మాయిలు, లేడీస్ అందరూ మంచిగా చూసే మూవీ అన్న ఇది. ఒక వల్గారిటీ లేదు, ఏం లేదు, మంచి హ్యాపీగా చూసే మూవీ. లేకపోతే క్లైమాక్స్ ఏడుస్తారు మీరు, హ్యాపీగా వెళ్తారు మూవీకి, క్లైమాక్స్ ఏడ్చుకుంటూ వస్తారన్న, అంతే. అంటే కొంతమంది ఏంటంటే వైలెన్స్ బాగా పెట్టారు, దేవుడిని పెట్టారు, ప్లస్ వైలెన్స్ పెట్టారు, అది ఎలా హ్యాండిల్ చేసుకుంటారని. వైలెన్స్ అంటే నా మూవీలో కామన్ అన్న. ఇప్పుడు మూవీలో దేవుళ్ళు ఎలా పెట్టామో వైలెన్స్ కూడా ఉంటుంది కదన్న, అంతే. మూవీ మన మూవీలోనే చూడాలా, వైలెన్స్ అని చూడకూడదు కదా. మన మూవీ ఓవరాల్ మూవీ చూడాలి మనం, అంతే. అలా ఓకే. ఏ ఛానల్?